యోహన్నా యోహాను సువార్త उसका 15वां अध्याय 15వ అధ్యాయము और 6वां वचन। 6వ వచనము. ఎవడైనను నా యందు నిలిచి యుండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. तो ये वचन ऐसा कहता है कि अगर हमारा विश्वास हम अगर विश्वास में कम है तो फिर हम लोग वो जो पेड़ रहता ना, एक हरा भरा पेड़, वो सूख जाता है और जो उसके पत्ते जो नीचे गिरते हैं उस पत्ते की तरह हम भी नीचे गिर जाएंगे। ఈ వచనం ఏం చెప్తుందంటే, ఒకవేళ మన విశ్వాస జీవితం అయినది ఈ యొక్క తీగ వల్ల ఎండిపోయినట్లయితే, ఏ విధంగా అయితే మనుషులు ఎండిపోయిన ఆకులని కలెక్ట్ చేసి బయట పారేస్తారు, అగ్నిలో కాల్చేయడానికి పడేస్తారు, అదే విధంగా మనకు కూడా అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. जैसा वचन कहता है, यदि कोई मुझ में न बना रहे, ఎవరు నా ఎడల ఉండకపోతే, నాతోని మీరు పొత్తు పెట్టుకోకపోతే, तो वो डाली के समान फेंक जाएगा। వాళ్ళు ఎండిపోయిన ఆకులు ఏ విధంగా అయితే పడేస్తారో, ఎండిపోయిన తీగలు ఏ విధంగా పడేస్తారో అట్లా పడేయబడతారు. अगर हम परमेश्वर में न बने रहे तो हम भी फेंक दिए जाएंगे। మనం దేవుళ్ళలో ఉండకపోతే దేవుడు కూడా మనల్ని తీసి పక్కకు పడేస్తాడు. फेंक दिए जाएंगे मतलब ऐसा फेंक दिए नहीं जाएंगे, हम लोग गलत रास्ते में जाएंगे या गलत सोच में जाएंगे। మనం పారవేయబడతామంటే దాని అర్థం ఏంటంటే మనం దేవుళ్ళ నడక లోకంలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. या हमारे 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 घर में कुछ परेशानी आएगी, మన ఇంట్లో కష్టం వచ్చినట్లయితే, या कुछ प्रॉब्लम आएगी, సమస్య వచ్చినట్లయితే, है ना। भोजन के साथ ऐसा होता है। అందరి ఇంట్లో సమస్యలు అయితే ఉంటాయి కదా. और लोग उन्हें बटोर कर आग में झोंक देते हैं। మనుషులు అట్టి వారిని పోగు చేసి అగ్నిలో పారవేస్తారు. जैसे जो सूखा पेड़ रहता है ना, ఒకవేళ ఒక చెట్టు ఎండిపోయినట్లయితే तो उसकी डालें कैसे टूट जाती तो नीचे गिरती దాని है। ఆకులన్నీ రాలిపోయి కింద పడిపోతాయి కదా. वैसा अगर हम लोग भी परमेश्वर में अगर बने नहीं रहेंगे అదే విధంగా మనం కూడా దేవుడిలో మనం ఉండకపోయినట్లయితే तो हम लोग भी सूख जाएंगे। మనం కూడా మన ఆధ్యాత్మిక జీవితం అనేది ఎండిపోతుంది. हमें कोई मतलब अपने साथ नहीं रखेगा, ఎవరు కూడా మనల్ని దగ్గర చేర్చుకోలేరు. हमारे बारे में गलत बातें कहेंगे, మన గురించి తప్పుగా మాట్లాడతారు, गंदा बोलेंगे, మన గురించి गालियां देंगे, చెడుగా మాట్లాడతారు, మనం తిడతారు, झगड़ा करेंगे, है ना। గొడవ పెట్టుకుంటారు. बहुत सी परेशानी आती है इसमें। చాలా సమస్యలు వస్తాయి మనకి. लेकिन अगर हम परमेश्वर के ऊपर विश्वास करते हैं, అయితే మనం దేవుళ్ళలో విశ్వాసం ఉంచినట్లయితే, आगे की लाइन में पढ़ता हूँ, తర్వాత చదువుదాం మనము. यदि तुम मुझ में बने रहो నా యందు మీరును, और मेरा वचन तुम में बना रहे, మీ యందు నా మాటలను तो जो चाहो నిలిచి ఉండిన ఎడల मांगो और वो तुम्हारे लिए हो जाएगा। మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. हालेलुया। హల్లెలూయా. बरोबर यहाँ पे वचन क्या कहता है, अगर तुम मेरे मुझ में बने रहोगे तो तुम जो चाहोगे वो मांगोगे और वो तुम्हें मिल जाएगा। ఏం వచనం ఏం చెప్తుందంటే, మీరు నా యందు ఉండిన ఎడల మీరు ఏది అడుగుతారో నేను మీకు అనుగ్రహిస్తానంటుంది. अगर हम परमेश्वर में सच में बने रहेंगे तो हमको जो भी चाहिए वो परमेश्वर हमें देगा। ప్రతి ఒక్కటి మన జీవితంలో ఏది కావాల్సిన దేవుని అడిగితే దేవుడు మనకి ఇస్తాడు. क्योंकि वचन भी कहता है कि अगर कि तुमको जो चाहिए वो तुमसे पहले मुझे पता है कि तुम्हें क्या चाहिए करके। మీ మనుషులకు ఏం కావాలో దేవునికి అది ముందే తెలుసు కాబట్టి దేవుడు మనకి ఇస్తాడు. अगर हमारा उसके ऊपर भरोसा है और विश्वास से हम लोग प्रार्थना करके बाइबल पढ़ के उससे मांग रहे तो हमें जरूर देगा। మనం దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని అడిగితే దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తాడు. क्योंकि वो हमारा जिंदा परमेश्वर है, ఎందుకంటే మన దేవుడు సజీవమైన దేవుడు, वो सुनने वाला परमेश्वर है। మన దేవుడు ప్రతి ఒక్క మాట వినే దేవుడు. मत्ती 7:7 में भी लिखा है, मांगो तो पाओगे, మత్తయి సువార్త 7:7 రాసింది, అడుగుడి మీకు ఇవ్వబడును, खोजो तो मिलेगा, వెదుకుడి మీకు దొరుకును, खटखटाओ तो खुलेगा। తట్టుడి తలుపు తీయబడును. अगर ऐसे ही हम लोग वचन के साथ प्रार्थना के साथ आगे बढ़ते जाएंगे तो हमें कुछ भी प्रॉब्लम नहीं आएगी। అదే విధంగా మనం దేవుని వాక్యంలో మనం ముందుకెళ్ళినట్లయితే ప్రతి సమస్య నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. लेकिन सबसे इम्पोर्टेंट है कि विश्वास। అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి. हमारा विश्वास मायने करता है कि हम लोग किस जगह कर रहे हैं, क्या कर रहे हैं। మన విశ్వాసం ఎట్లుంటుందో దాన్ని బట్టి మనం ముందుకెళ్ళగలుగుతాం. अगर हम लोग सब विश्वास से करें तो हमारे लिए सब कुछ ईजी है। ఒకవేళ మనం దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే మనకి ప్రతి ఒక్కటి సాధ్యమే. तो हाँ, अगर हम लोग विश्वास से नहीं करें तो हमारे लिए सब कुछ మనం करना है। దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోతే మనకి అసాధ్యం అవుతుంది. लेकिन जब विश्वास में भी जाते हैं तो तब बहुत सी प्रॉब्लम हमारे बीच में आती है। మనం విశ్వాసంలో ఉన్నట్లయితే మనకు సమస్యలు వస్తాయి.
लेकिन उस प्रॉब्लम से लड़कर जो आगे जाता है वो बहुत बड़ा धन्य కానీ है। ఆ సమస్య నుంచి మనకు పోరాడే శక్తి అన్నది మనకు వస్తుంది. हर बात में हमें विश्वास करना है। ప్రతి ఒక్క దాంట్లో మనం దేవుని మీద విశ్వాసం ఉంచాలి. हमें मेरी एक छोटी गवाही बताता हूँ। నేను నా చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. मैं एक साल से मुझे मेरे पास फोन नहीं था, నాకు ఒక్క సంవత్సరం నుంచి నా దగ్గర ఫోన్ లేదు. तो मैं एक साल से मुझे फोन लेने के लिए मैं प्रे कर रहा था। ఒక్క సంవత్సరం నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, దేవా నాకు ఫోన్ దయచేయమని. और जब नया साल आया అయితే కొత్త సంవత్సరం వచ్చినప్పుడు तब मुझे एक नया फोन iPhone 6 के लिए मैं प्रे कर रहा था, అయితే బ్రదర్ ఐఫోన్ 6 కోసం ప్రే చేసిందంట. और वही फोन मुझे एक जन ने गिफ्ट दिया, అయితే ఐఫోన్ 6 బ్రదర్ కి గిఫ్ట్ ఇచ్చారు వేరే వాళ్ళు. और वही फोन अभी मेरे पास है और वो मैं चला रहा हूँ। అదే ఫోన్ బ్రదర్ కూడా వాడుతున్నాడు, ఐఫోన్ 6 వాడుతున్నాడు. है ना? हालेलुया। विश्वास की प्रार्थना कभी व्यर्थ नहीं जाती, దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థించినట్లయితే అది వ్యర్థం కాదు. क्योंकि वो जिंदा परमेश्वर है, ఎందుకంటే మన దేవుడు సజీవమైన దేవుడు, वो सुनने वाला परमेश्वर మన है, దేవుడు వినే దేవుడు. वो अपने बच्चे की सुनता है, మన యొక్క బిడ్డల ప్రార్థనలు వింటాడు, తన బిడ్డల ప్రార్థన వింటాడు యేసయ్య. वो अपने बच्चे के साथ रहता है, తన బిడ్డలతో ఉంటాడు. क्योंकि वचन भी कहता है जब जब तू टूटेगा बिखरेगा तब तक मैं तुझे नया बनाऊंगा। దేవుని వాక్యం ఏం చెప్తుందంటే విరిగి నలిగిన మనస్సు కలిగిన వారిని నేను నా దగ్గరికి చేర్చుకుంటానని చెప్తుంది. तो हमें बस विश्वास में डटे रहना है। మనం చేయాల్సింది ఏంటంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. हमारा जितना विश्वास अब बढ़ते जाएगा उतने हम लोग आगे बढ़ते जाएंगे। మన విశ్వాసం పెరిగిన కొద్దీ మనం దేవునిలో ఇంకా లోతుగా వెళ్తూ ఉంటాం. जितना हम वचन में प्रार्थना में बढ़ते जाएंगे उतने हम आशीष को पाएंगे। ప్రార్థనలో వాక్యంలో మనం ఎంత ఎదుగుతామో దేవునితో సంబంధం మన అంత బలపరచబడుతుంది. चाहे कितनी भी परेशानी आए, ఎంత సమస్య ఉన్నప్పటికీ కూడా, चाहे कितना भी संकट आए, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా हमें वचन और प्रार्थना कभी भूलना नहीं। మనం వాక్యం ఇంకా ప్రార్థనలు ఎన్నడూ కూడా మరవద్దు. हर संकट में अगर हम लोग जाके घुटने पे आके प्रार्थना कर रहे, रो के प्रार्थना कर रहे, तो वो हमारा जिंदा परमेश्वर है, वो हमारी तुरंत सुनेगा। ప్రతి సమస్యలో ప్రతి దాంట్లో మనం ఏడ్చుకుంటూ దేవుని ముందు ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన ప్రార్థన ఖచ్చితంగా వింటాడు. उसने अंधे को आंखें दिए ना, గుడ్డి వారికి చూపులు ఇచ్చాడు దేవుడు, लंगड़ों को पैर दिया है, కాళ్ళు లేని వాళ్ళకి దేవుడు కాళ్ళు ఇచ్చినాడు. ये सच है। ఇది నిజమే కదా? कितने जन विश्वास करते हैं? ఎంతమంది నమ్ముతున్నారు ఇది? सर विश्वास करते ना, तो वैसे हमें परमेश्वर के ऊपर भी विश्वास करना चाहिए అది నమ్మినట్లయితే మీరు ఇది కూడా कि हम लोग నమ్మాలి. जो भी मांगेंगे वो परमेश्वर हमें देगा। మనం ఏం అడుగుతామో దేవుడు మనకి ఇస్తాడని మీరు విశ్వాసం ఉంచాలి. लेट देगा लेकिन देगा। ఒకవేళ లేట్ అయినా కూడా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. तो हम सब विश्वास करते हैं ना परमेश्वर के ऊपर, అయితే మనం అందరం విశ్వాసం ఉంచుదామా? ఇప్పుడు तो हम लोग सब आंखें बंद करेंगे అందరం ప్రార్థన చేసుకుందాము. और प्रे करेंगे। ప్రార్థన చేద్దాం అందరం. Good morning everyone. ప్రతి ఒక్కరికి శుభోదయం. Hope you all are doing great. నేను విశ్వసిస్తున్నాను, నమ్ముచున్నాను మీరందరూ బాగా ఉన్నారని. Yes, I'm really happy to see the team here. సో ఇక్కడ టీం చూడడం నాకు చాలా సంతోషంగా మరియు ఆనందకరంగా ఉంది. Really blessed by the ministry which the team is doing now. ఇక్కడ టీం చేస్తున్న పరిచయం బట్టి ఎంతగానో ఆశీర్వదింపబడుతున్నాను. First time when I met the team the first day, సో నేను ఎప్పుడైతే వీళ్ళని ఫస్ట్ గా ఈ టీం మొదటిగా నేను ఎప్పుడైతే కలిశానో I felt some fresh flavor of faith. సో నేను ఎప్పుడైతే ఈ టీం ఫస్ట్ గా కలిశానో అప్పుడు ఒక రకమైన ఆనందం, ఒక రకమైన విశ్వాసం నాకు కలిగింది. The ministry in the mission field, I'm really happy and blessed to see that. సో వారైతే ఎప్పుడైతే ఈ టీం మన మధ్యకు వచ్చారో, ఈ సేవ చేయడానికి ఈ ప్రాంతానికి వచ్చారో వాళ్ళ చూడడం ద్వారా ఎంతగానో ఆనందపడ్డా మరియు ఆశీర్వదింపబడ్డా. Okay, great. Yeah, all glory to God. సమస్త మహిమ దేవునికి కలుగును గాక. We are going to discuss about a secret. ఈ రోజు మనం ఒక రహస్యాన్ని చూడబోతున్నాం. ఈ రోజు God's secret. ఒక దేవుని రహస్యాన్ని మనం చూడబోతున్నాం. God has given us a secret. దేవుడు మనకు ఒక రహస్యాన్ని ఇచ్చాడు, A secret power. ఒక రహస్య శక్తిని మనకు అనుగ్రహించాడు. And not all the time we are using that secret power. ఆ యొక్క రహస్య శక్తిని మనం ప్రతిసారి ఉపయోగించలేదు, కానీ ఎప్పుడో ఒక్కసారి మాత్రమే మనం ఉపయోగిస్తున్నాం. So let's find out what is that secret power. ఆ యొక్క రహస్య శక్తిని మనం తెలుసుకుందాం. Okay, Ephesians ఎఫెసీయులకు రాసిన పత్రిక chapter 6 6వ అధ్యాయం verse 18. 18వ వచనం. Ephesians chapter 6 verse 18. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. Okay, it says, praying always with all prayer and supplication in the Spirit, and watching thereunto with all perseverance and supplication for all saints.
ఆత్మలో ప్రతి విషయములను ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండుడి. Okay, the topic for today is ఈ రోజు యొక్క అంశం ఏంటంటే power of prayer. ప్రార్థన యొక్క శక్తి. The power of prayer. ప్రార్థన యొక్క శక్తి. Okay, prayer is not some kind of repetitive words. ప్రార్థన అనేది మాట మాటకు చెప్పే పదం కాదు. పదాలు ఊకుకే వాడే ఊత పదాలు కాదు. ప్రేయర్ ఇస్ అన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్. ప్రార్థన అనేది ఒక రకమైన ఆరాధన. ప్రేయర్ ఇస్ అన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్. ప్రార్థన అనేది ఒక రకమైన ఆరాధన. ప్రేయర్ ఇస్ నాట్ ఆస్కింగ్ గాడ్. ప్రార్థన అనేది దేవుని అడగడం కాదు, కానీ ప్రేయర్ ఇస్ టాకింగ్ టు గాడ్. ప్రార్థన అనేది దేవునితో మాట్లాడడం. There's a proverb which says ఒక సామెత ఇలా చెప్పబడింది, a prayerful Christian is a powerful Christian. ఒక ప్రార్థన పూర్వకమైన క్రైస్తవుడు శక్తి గల క్రైస్తవుడు. A prayerless Christian ప్రార్థన రహితమైన క్రైస్తవుడు is a powerless Christian. శక్తి లేని క్రైస్తవుడు. And if you want to be a powerful Christian, ఒకవేళ నువ్వు శక్తి గల క్రైస్తవుడిగా ఉండాలనుకుంటే then you need to be a prayerful Christian. అప్పుడు ఏం చేయాలి? నువ్వు ప్రార్థించగలిగే క్రైస్తవుడిగా ఉండాలి. And prayer is an act of worship. ప్రార్థన అనేది ఒక రకమైన ఆరాధన. Okay, I think long time back, I think 10 to 20 years back, I learned something regarding prayer. 10-20 సంవత్సరాల క్రితం నేను ప్రార్థన గురించి ఒకటి నేర్చుకున్నాను. So whenever you think about prayer, these words should come into your mind. మీరు ఎప్పుడైతే ప్రార్థన చేయాలి, ప్రార్థన మీ మనసులోకి వచ్చినప్పుడు మీరు ఇది నేర్చుకోవాలి, ఇది తెలుసుకోవాలి. So ACTS. Okay. ACTS. I'll tell you the meaning of A and C and T and S. ACTS అనే వాటికి నేను మీకు అర్థం చెప్తాను. Okay, A stands for adoration. ఏ అంటే అడోరేషన్, Praising God. అంటే దేవుని మనం స్తుతించుట, Worshipping God. దేవుని మనం ఆరాధించుట, Glorifying God. దేవుని మహిమపరచుట. So A stands for adoration. ఏ అనేది అడోరేషన్ గుర్తు. Okay, it's not about praising God for what He has done in our lives. దేవుడు మన జీవితంలో చేసిన దాన్ని బట్టి మనం ఆరాధించుట కాదు, కానీ We need to praise God because of what He is. మన జీవితంలో దేని చేసిన దాన్ని బట్టి మనం స్తుతించడం కాదు, కానీ ఆయన ఏంటనే దాన్ని బట్టి మనం స్తుతించాలి, ఆరాధించాలి. Let's say God has done a great blessing in your life. మనం ఒకసారి చూసుకుందాం. ఒకసారి మీ జీవితంలో దేవుడు ఒక మంచి ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు అనుకోండి. You need to thank God for that blessing. ఆ ఆశీర్వాదం బట్టి మీరు ఖచ్చితంగా దేవుడిని ఆరాధించాలి. But it is not the only definition for praying to God. అది మాత్రమే ప్రార్థనగా అర్థం కాకూడదు. You need to praise God for what He is. మనం దేవుడిని ఎందుకు ఆరాధించాలి, ఎందుకు ప్రార్థించాలంటే ఆయన ఏంటో దాన్ని బట్టి మనం ప్రార్థించాలి. Our God is an omnipotent God. మన దేవుడు ఓమ్నిపోటెంట్ అంటే సర్వశక్తి గలవాడు. For God nothing is impossible. దేవుడికి సమస్తము సాధ్యమే, అసాధ్యమైనది ఏదీ లేదు. Our God is an omniscient God, all-knowing God. మన దేవుడు ఓమ్నిషన్ అంటే సమస్తము తెలిసిన దేవుడు. So you should not praise God for what things are going in your life. You need to praise God for what He is in your life. నీ జీవితంలో జరుగుతున్నా లేదా నీ జీవితం చేసిన అద్భుత కార్యాలను బట్టి దేవుడు నువ్వు ప్రార్థించకూడదు, కానీ దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి నువ్వు ప్రార్థించాలి. And the second thing is C. C stands for confession. రెండోది సి అంటే ప్రాయశ్చిత్తం, కన్ఫెషన్, ప్రాయశ్చిత్తం, ఒప్పుకోవడం. నేను బలహీనుడను అని ఒప్పుకోవడం. C stands for confession. సి అంటే కన్ఫెషన్, ఒప్పుకోవడం. We need to admit unto God that God I am weak. మనం దేవుడిని సమర్పించగల అంటే దేవా నేను అల్పుడని మనం సమర్పించుకోవాలి. I need to admit to God that God I am helpless. మనం దేవుడికి ఎలా సమర్పించుకోవాలంటే దేవా నేను సహాయం లేనివాడను, అల్పుడని మనం సమర్పించుకోవాలి. Let's say I have done some mistake. ఒకసారి చెప్పుకుందాం ఏంటంటే నేను తప్పు చేశాను. And I should not go away from God because of that mistake. చేసిన తప్పు వల్ల మనం దేవుడి నుంచి దూరంగా వెళ్ళకూడదు. But we need to come runningly towards God even after doing mistake. We need to ask for confession. మనం తప్పు చేసినప్పటికీ దేవుడి నుంచి మనం పారిపోవడం కానీ దేవుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి మన పాపాన్ని మనం దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. So C stands for confession. We need to confess unto God saying that God I am weak. సి అనేది ఏంటంటే ఒప్పుకోవడానికి గుర్తు. అంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళి దేవా నేను
దీన్ని చేశాను, దీన్ని బట్టి ఒప్పుకుంటున్నాను, దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవడం. When we are weak, we need to come before God. మనం ఎప్పుడైతే బలహీనంగా ఉన్నామో అప్పుడు దేవుని దగ్గరికి మనం రావాలి. When we fall down from faith, we need to come to God. మనం ఎప్పుడైతే విశ్వాసం నుంచి పడిపోయామో అప్పుడు దేవుని దగ్గరికి మనం రావాలి. When we sin, we need to come to God. మనం ఎప్పుడైతే పాపం చేసామో అప్పుడు దేవుని దగ్గరికి మనం రావాలి. When there is a problem in your house, you need to come to God. నీ కుటుంబంలో ఎప్పుడైతే ఒక సమస్య ఉందో అప్పుడు దేవుని దగ్గరికి నువ్వు రావాలి. When there is a dispute among the brothers and sisters or husband and wife, you need to come to God. ఎప్పుడైతే అన్నదమ్ముల మధ్య భార్య భర్తల మధ్య కలహం జరిగిందో అప్పుడు నువ్వు దేవుని దగ్గరికి When రావాలి. you lose your job, you need to come to God. ఎప్పుడైతే నువ్వు ఉపాధి కోల్పోయావో, నీ ఉద్యోగం కోల్పోయావో అప్పుడు దేవుని దగ్గరికి నువ్వు When your రావాలి. dreams are shattered, you need to come to God. ఎప్పుడైతే నీ కళలు చెదిరిపోయాయో అప్పుడు నువ్వు దేవుని దగ్గరికి రావాలి. When your most loving person ignores you and cheats on you, you need to come to God. ఎప్పుడైతే నువ్వు బాగా ఇష్టపడే వ్యక్తి, నేను ప్రేమించే వ్యక్తి నేను మోసం చేసినప్పుడు లేకపోతే నేను దూరం పోయినప్పుడు నువ్వు దేవుని దగ్గరికి రావాలి. When your loving person dies, you need to come to God. నువ్వు ఎప్పుడైతే నువ్వు బాగా ఇష్టపడే వ్యక్తి చనిపోయినప్పుడు నువ్వు దేవుని దగ్గరికి రావాలి. The most precious thing is lost, even then you need to come to God. నువ్వు బాగా ఇష్టపడే దాన్ని కోల్పోయినప్పుడు నువ్వు దేవుని దగ్గరికి రావాలి. So in short, చిన్నగా చెప్పాలంటే all the times you need to come to God. ప్రతిసారి నువ్వు దేవుని దగ్గరికి రావాలి. You need to confess to God that God, I am weak. నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకోవాలి. ఏంటంటే దేవా నేను బలహీనుడని, God, I am helpless. నేను సహాయం లేనివాడని ఒప్పుకోవాలి. I cannot do anything, God, without your help. అయా నీ వల్ల నేను ఏమి చేయలేను దేవుని దగ్గర ఒప్పుకోవాలి. నువ్వు దేవుని దగ్గర చెప్పాలి. So what is A stand for? ఏ అనే దానికి ఏం చెప్తుందంటే Adoration. అడోరేషన్. You need to praise God for what He is. మనం దేవుణ్ణి ఆయన ఏంటనే దాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. Not what He has done in your life. ఆయన మీ జీవితంలో ఏం చేశాడనే దానికి కాదు, కానీ ఆయన ఏంటి అనే దానికి దేవుణ్ణి ఆరాధించాలి. And C stands for confession. సి అనేది ఒప్పుకోలుకు. You need to confess that God, I am weak and you are strong. దేవుని దగ్గర నేను బలహీనుడను అని సహాయం లేనివాడని ఒప్పుకోవాలి. And T stands for thanksgiving. థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత. Thanksgiving. So we need to be thankful to God. మనం దేవునికి కృతజ్ఞత పూర్వకంగా ఉండాలి. And without thanksgiving, the praise will be incomplete. కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుంటే ప్రార్థన అనేది అసంపూర్తిగా ఉంటుంది. How many of you believe that God has blessed you with a lot of things in your life? మీరు ఎంతమంది నమ్ముతారు దేవుడు మన జీవితంలో చాలా అద్భుతాలు చేశాడని, చాలా చేశాడని? If there is no thanksgiving in our praise, then our praise will not be a meaningful praise. ఒకవేళ మనం చేసే ప్రార్థనలో దేవుడికి కృతజ్ఞత లేదంటే దానికి అర్థం లేనట, ప్రార్థనకు అర్థం లేనట. So when you start your prayer, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన ప్రారంభిస్తావో first you need to praise God, and we need to worship God, you need to adore God. మొదటిగా నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుని ఆరాధించాలి. Second, you need to admit that God, you are strong, I am weak, I am helpless. రెండోదిగా మనం ఏం చేయాలంటే దేవుని తండ్రి నువ్వు గొప్పవాడి, శక్తి గలవాడి, నేను బలహీనుడని ప్రార్థించాలి. Third, you need to thank God for what all He has done in your life. మూడోదిగా నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేనికంటే దేవుడు నీ జీవితంలో ఏం చేశాడో దాన్ని బట్టి నువ్వు దేవునికి. And lastly, చివరిగా S stands for supplication. చివరిగా సప్లికేషన్ అంటే సమర్పించాలి. Yeah, whatever needs you have, you need to submit that before God. నీకేమైతే అవసరాలు అక్కడ ఉన్నాయో అది దేవుని ముందు మీరు సమర్పించుకోవాలి. How many of you believe that our God is Jehovah Jireh? మీరు ఎంతమంది నమ్ముతారు మన దేవుడు యెహోవా ఈరే అని? This song in English it says Jehovah Jireh. ఇంగ్లీష్ లో ఒక పాట ఉంది, యెహోవా ఈరే, my provider. యెహోవా ఈరే సమస్తము సమకూర్చువాడు. His grace is sufficient for me. ఆయన కృప మనకు చాలు. Our Lord is a God who provides for everything. మన దేవుడు మనకు సమస్తము సమకూర్చే దేవుడు. Brother was saying the same thing, right? Matthew 7:7. సో సహోదరుడు అదే చెప్పాడు మత్తయి సువార్త 7:7 అధ్యాయం. Ask and it shall be given unto you. అడుగుడి మీకు ఇవ్వబడును. Knock and it shall be open unto you. తట్టుడి మీకు తీయబడును. Okay, I remember now a parable which Jesus Christ has shared. నేను ఇప్పుడు ఒక చిన్న ఉపమానాన్ని జ్ఞాపకం చేసిన యేసు ప్రభువు చెప్పారు. Let's say I'm in my home, I'm sleeping with my family. సో అనుకున్నాను ఇప్పుడు నేను మా ఇంట్లో ఉన్నా, మా కుటుంబంతో నిద్రపోతున్నాను. And I have 2 years daughter. సో నాకు 2 సంవత్సరాల కూతురు ఉంది. And I have my wife. అన్న భార్య ఉంది. And let's assume that in the middle of the night, someone is knocking the door at 12 o'clock in the night. సో అర్ధరాత్రి 12 గంటలప్పుడు అనుకోని ఎవరైనా వచ్చి మన తలుపు కొట్టారు అనుకో. So let's say he's my friend. సో అన్న ఫ్రెండ్ అనుకుందాం. Let's say he's requesting some food for eating. సో ఆయన అన్న ఫ్రెండ్ 12 గంటలకు
రాత్రి ఇంటికి వచ్చి తలుపు కొట్టి అడుగుతున్నాడు, ఏమో నాకు కొంచెం అన్నం కావాలి తినడానికి అని అన్నాడు. And let's assume that there is no food in the house. Everything is finished. We ate. The biryani is finished now. సో అప్పుడు అనుకున్నాం, రాత్రి 12 గంటలకు వచ్చి తలుపు కొట్టి అన్నం అడిగాడు, అప్పటికే మా ఇంట్లో అన్నం అయిపోయింది, బిర్యానీ అయిపోయింది, అన్ని పాత్రలు ఖాళీ అయిపోయాయి అనుకుందాం. So what I'll do is I'll tell it. Sorry, brother. I cannot help you because the food is finished now. I'm sorry. I'll tell the same thing. సో అప్పుడు మనం ఏం చెప్తామంటే, అయ్యో నా క్షమించన్నా, ఉన్నది మొత్తం అయిపోయింది, ఇప్పుడు అంత ఖాళీ అయిపోయింది, ఇప్పుడు మా ఇంట్లో ఏం లేదని మనం చెప్తాం. What he'll do is he'll go back. సో మనం మనం చెప్పగా ఏం చేస్తాం, కామ్గా ఇంటికి తిరిగి వెళ్ళిపోతాం. And let's assume that he comes back again. సో ఒకవేళ అనుకోండి ఆయన మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చాడు అనుకోండి, And if he again comes and knocks the door, మళ్ళీ వచ్చి తలుపు కొట్టాడు టక్ 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 అని. so how will I feel? సో అప్పుడు అన్న ఏమని ఫీల్ అవుతాడు, మనం ఏమని ఫీల్ అవుతాం? I'll feel bad about that situation, right? సో ఆ యొక్క పరిస్థితిని బట్టి మనం కొంచెం చెడుగా, కొంచెం బాధగా అనుకుంటాం. I may say no for the second time, కానీ ఏం చేస్తానంటే లేదు అని చెప్తాం. but if he goes and comes and knocks the door third time, I cannot say no, right? సో ఆయన మళ్ళీ ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళి మళ్ళీ మూడో నుంచి తలుపు కొట్టేప్పుడు మనం లేదని చెప్పలేం కదా. I mean, I cannot say to my friend who is knocking the door all the time, right? సో తలుపు తడుతున్న మన స్నేహితుడికి మనం చెప్పలేము మాట మరి ఏంటంటే లేదు అని. In the same way, our God will not say no when we ask Him what we need. సో అదే రీతిగా మనం కూడా మాట మాటికి దేవుడి దగ్గరికి వెళ్ళి మనం అడుగుతున్నప్పుడు దేవుడు లేదు అనే మాట చెప్పడు. The other thing which comes to my mind is ask God according to what we need, but not according to what we want. మనకి ఏం అవసరం ఉందో అది అడగాలి, కానీ ఏం కావాలో అది అడగదు. Okay, so A stands for adoration. ఏ అనేది అడోరేషన్ గుర్తు. Adoration means worshipping God. అడోరేషన్ అంటే దేవుణ్ణి ఆరాధించుట. C stands for confession. సి అనేది కన్ఫెషన్, ఒప్పుకోలు గుర్తు. We're confessing God that God I am weak and you are strong. సో మనం దేవునికి ఒప్పుకోవాలి, తండ్రి నేను బలహీనుడు, నువ్వు బలవంతుడు, నేను బలహీనుడు అని ఒప్పుకోవాలి. And T stands for thanksgiving. టీ అనేది థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత సమర్పణ గుర్తు. And S stands for supplication. ఎస్ అనేది సప్లికేషన్, సమర్పణ గుర్తు. So lastly, we need to submit our requests. సో అందుకని లాస్ట్ మన యొక్క అవసరాలు చెప్పడం. Prayer and the word of God should be like the two pillars of your Christian life. క్రైస్తవ జీవితంలో ప్రార్థన దేవుడి వాక్యం అనేది రెండు స్తంభాలు లాంటివి. It should be like two pillars. అవి రెండు స్తంభాలు, మూడు స్తంభాలు వంటివి. For a man, it will be like two legs. అది ఒక మనిషికి ఎలా అంటే రెండు కాళ్ళ వంటివి. You should not ignore the word of God మనం దేవుడి వాక్యాన్ని నిరాకరించకూడదు. by focusing completely on the prayer. సమస్తం ప్రార్థన మీదనే మనం ఆధారపడి వాక్యాన్ని మనం నిరాకరించకూడదు. So prayer is about we talking to God. ప్రార్థన అనేది మనం దేవునితో సంభాషించేటువంటిది, మాట్లాడేటువంటిది. And word of God, reading the word of God or listening to the word of God means God is talking to us. వాక్యం అనేది వాక్యం చదవడం, వాక్యం వినడం అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు. So I mean both are very important. రెండు ప్రార్థన మరియు వాక్యం అనేది చాలా A ముఖ్యం. conversation will be complete only when there is a two-way communication. సంభాషణ అనేది మనం ఏంటంటే ఇద్దరి మధ్య మాట్లాడుతున్నప్పుడే మనం జరుగుతుంది. Okay. And if your conversation is one way, then it will not be a conversation. ఒకవేళ సంభాషణ అనేది ఒక పక్క నుంచి అంటే ఒక వ్యక్తి నుంచి మాట్లాడడం అంటే అది ఎప్పటికీ సంభాషణ అనేది కాదు. Okay, when Jesus was about to be crucified, when was he praying in the Garden of Gethsemane? సో ఎప్పుడైతే యేసుక్రీస్తు సిలువ వేయబడుతున్నాడో అంటే గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు He tells to his disciples, start praying. సో ఆయన యేసుక్రీస్తు వాళ్ళ శిష్యులకు చెప్తున్నాడు ప్రార్థించండి. But what happens is, the disciples will fail to pray and they'll start sleeping. సో అప్పుడు శిష్యులు శిష్యులు ఏం చేశారంటే ప్రార్థించడంలో పడిపోయి ప్రార్థించకుండా నిద్రపోతున్నారు. So when they fail to pray, ప్రార్థించలేదు, they fell into temptation. సో అప్పుడు వాళ్ళు శోధనలో పడిపోయారు. So there Jesus says one word. He says, pray that you may not fall into temptation. సో అప్పుడు యేసుక్రీస్తు వారికి ఏం చెప్పారంటే శోధనలో ప్రవేశించకుండా మెలకువ కలిగి ప్రార్థించమని చెప్పారు. So we also need to pray. We need to pray. మనం కూడా ఏం చేయాలంటే ప్రార్థించాలి. So and there are a lot of people in the Bible who prayed to God. బైబిల్ గ్రంథంలో చాలా మంది దేవునికి ప్రార్థించినట్లు ఉంది. When we pray about few things, God will not reply all our prayers at the same time. మనం కొన్ని అవసరం బట్టి మనం దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు మనకి ఎమ్మటే కొన్నిసార్లు వెంటనే కొన్నిసార్లు మనకు Sometimes God will make us to wait. మనం చేసే ప్రార్థనకి ఏదంటే కొన్నిసార్లు ఆగండి అని చెప్తా ఉంటాడు. Not now. ఇప్పుడు కాదు, There will be some time in the near future.
సో జీవితంలో భవిష్యత్తులో దానికి సమయం ఉంది అని. How many of you have been to a hotel for eating food? ఎంతమంది మీరు హోటల్కి వెళ్ళారు భోజనం చేయడానికి? So there will be a waiter, right? అక్కడ ఒక వెయిటర్ ఉంటారు కదా. What does the waiter do? వెయిటర్ వచ్చి ఏం చేస్తాడు? So he takes a book and a pen అతను ఒక పుస్తకం ఒక పెన్ తీసుకొచ్చుకుంటాడు. and he says this thing. ఆయన ఇలా చెప్తాడు, Excuse me, sir. ఎక్స్క్యూజ్ మీ, దయచేసి సార్ Order, please. మీ యొక్క ఆర్డర్ చెప్పండి అని. So in the same way, we need to wait before God. ఇదే విధంగా మనం దేవుని దగ్గర కొంచెం ఆగాలి, We need వేచి to wait ఉండాలి. before God. దేవుని అయితే వేచి ఉండాలి. Sometimes when we pray and pray and pray and we come to this conclusion. సో మనం కొన్నిసార్లు ప్రార్థించి ముగింపుకు వస్తాం. And we say that, okay, God, I give up now. సో దేవా, మనం ఈసారి ప్రార్థించి ముగింపుకు వచ్చి మనం చెప్తాం, దేవా నేను దీన్ని వదిలేస్తున్నాను. So giving up is not waiting upon God. వదిలేయడం అంటే దేవుని మీద ఆధారపడడం కాదు. When you pray, you need to wait for the reply from God. నువ్వు దేవుని అయితే ఎప్పుడైతే ప్రార్థించావో దాన్ని బట్టి, అంటే నువ్వు దాన్ని వదిలేయడం కాదు, కానీ దాన్ని బట్టి నువ్వు నిలబడుకుని. Israelites were in the bondage for 400 years in Egypt. ఇశ్రాయేలు 400 సంవత్సరాలు ఐగుప్తులో బందీలుగా ఉన్నారు. After 400 years, God heard the prayers. God hears the prayer. 400 సంవత్సరాల తర్వాత దేవుడు వాళ్ళ ప్రార్థనను ఆలకించారు. And this journey from Egypt to Israel, which takes less than 40 days. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలుకు ప్రయాణించారు. అది 40 రోజుల కంటే తక్కువనే ఉంది. But that journey takes for almost 40 years. కానీ 40 రోజుల కంటే తక్కువ జరగాల్సిన ప్రయాణం 40 సంవత్సరాలు జరిగింది. I mean, there are a lot of people who prayed to God. చాలా మంది ప్రజలు దేవునికి ప్రార్థించారు. But God answered those prayers in His appointed time. దేవుడు ప్రార్థనకు ఎప్పుడు జవాబు దయచేశారంటే ఆయన అనుకూలించిన సమయంలో వాటి ప్రార్థనకు జవాబు దయచేశారు. So what we need to do is we need to pray to God for all the answers. సో మనం ఏంటంటే చేసిన ప్రతి ప్రార్థన జవాబు కోసం మనం ప్రార్థించాలి. Abraham prayed to God. అబ్రహాము దేవునికి ప్రార్థించాడు. And he talked to God like a friend. అతను ఒక స్నేహితుడితో మనం ఎలా ఉంటాం అలా దేవునితో అబ్రహాం Moses went to Mount Sinai and he prayed to God. సినాయి పర్వతం మీదకి మోసే వెళ్ళి అక్కడ ప్రార్థించాడు. అక్కడ దేవునితో మాట్లాడాడు. God gave him commandments. అక్కడ దేవుడు అతనికి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. Esther fasted and prayed before God. ఎస్తేరు దేవుని దగ్గర ఉపవాసించి ప్రార్థించింది. Then by her prayers, Jewish people were not killed; they were alive. ఆమె ప్రార్థన వల్ల సమస్త అక్కడ దేశంలో ఉన్న యూదులందరూ చంపబడలేదు. David prayed before God. దావీదు దేవుని దగ్గర ప్రార్థించాడు. David prayed unto God even when he was a shepherd, when he was taking care of the sheep in the fields. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దేవునికి ప్రార్థించాడు. ఎప్పుడైతే గొర్రెలను చూసుకుంటున్నాడో అప్పుడు దేవునికి ప్రార్థించాడు. Samuel was a very, very young boy. సమూయేలు చాలా చిన్నవాడు. Even in his young age, he was in the temple and he was talking to God. సమూయేలు చాలా చిన్న వయసులో దేవుని మందిరంలో నివసిస్తూ దేవునితో మాట్లాడాడు. So I mean, all these people were praying to God. ఇప్పుడు చెప్పబడిన వాళ్ళందరూ దేవునికి ప్రార్థించారు. Jesus Christ was also praying to his Father. యేసుక్రీస్తు కూడా ఆయన తండ్రితో ప్రార్థిస్తూ ఉన్నాడు. All men, all women in the Bible, they were praying to God. బైబిల్లో ఉన్న పురుషులు స్త్రీలు దేవునికి ప్రార్థించారు. Jesus in his earthly ministry, దేవుడు యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన పరిచర్యలో ప్రార్థించారు. he was healing the people. ఆయన ప్రజలు He స్వస్థపరుస్తున్నాడు. was preaching about the kingdom of God. దేవుని రాజ్యం గురించి ప్రచారం చేస్తున్నాడు. And he was finding time for prayer. ప్రార్థించడానికి ఆయన సమయం కనుగొంటున్నాడు. He used to go to the mountain, a deserted place, and he used to pray. ఎడారులకు లేకపోతే కొండలకు వెళ్ళి ప్రార్థించడానికి సమయం కోసం వేచి చూస్తున్నాడు. A prayerful Christian is a powerful Christian. ప్రార్థనా పూర్వకంగా ఉన్న క్రైస్తవులు శక్తి కలిగిన క్రైస్తవులు. From 1984 to 1990, 1984 నుంచి 1990 సంవత్సరం వరకు there were few situations happened కొన్ని సంఘటనలు జరిగాయి in South America. సౌత్ అమెరికా ప్రాంతంలో. And these situations were recorded by Viva Ministry. సో 1984 నుంచి 1990 సంవత్సరం వరకు జరిగిన ఒక సంఘటనని వైవం టీం ఏం చేశారంటే ఒక కెమెరాలో చిత్రీకరించి సిడీలో తయారు చేసి సినిమా రూపంగా బయటికి పంపించారు. From that CD, there is about one town called as Cali town in Colombia in South America. ఆ సిడీలో ఉన్నది ఏంటంటే ఒక పట్టణం గురించి చెప్తారు. పట్టణం పేరు కాలి అనేది సౌత్ అమెరికాలో ఉంది. They used to raise crops for drugs, marijuana.
మాదక ద్రవ్యాలు మాదక ద్రవ్యాలు డ్రగ్స్ కోసం వాళ్ళు ఏం చేశారంటే They used to raise the పంటలను crops. పండించేవారు. They used to raise the crops, and the value of that crops, the yearly value of that crops is 1,000 crore rupees. 1000 కోట్లు ఆ యొక్క పంట యొక్క ఆదాయం ఏంటంటే సంవత్సరానికి 1000 కోట్లు. In that city, Kali, there used to be 4 murders every day, కనీసం రోజుకు నలుగురు హత్య చేయబడేవారు. and there were 1,600 pubs in that city. 1600 పబ్బులు ఉండేవి ఆ ఊళ్ళో. And seeing all the worst situation of that city, there was a man of God who wanted to pray about that city. ఈ యొక్క పరిస్థితిని చూసిన తర్వాత ఆ ఊరిలో ఒక దేవుని సేవకుడు ఉండేవాడు. ఆయన ఆ ఊరి కోసం ప్రార్థించేవాడు. And what he decided is, for 6 months, he goes to the nearby mountain and he prays for that city for 6 months. సో ఆయన దేవసేవకుడు ఏం చేసేవాడంటే ఈ యొక్క ఊరి పరిస్థితి చూసి దగ్గరలో ఉన్న ఒక పర్వతం కొండ దగ్గరికి వెళ్ళి రోజు ప్రార్థించేవాడు. And after 6 months, 6 నెలల తర్వాత he goes to the nearby churches, ఆ దగ్గరలో ఉన్న చర్చిలకు వెళ్ళి 16 church pastors, 16 చర్చి పాస్టర్లతో and he invites all the pastors to come to a football ground for the prayer. సో అక్కడ ఉన్న 16 చర్చి పాస్టర్ల దగ్గరికి వెళ్ళి మాట్లాడి సో పలానా ఒక ఫుట్బాల్ గ్రౌండ్ రండి మనం ప్రార్థిద్దామని వాళ్ళకి పిలిచేవాడు పాస్టర్లు. And he tells them that let's have a prayer meeting. So let's invite people. సో ఆయన అలా చెప్పి మనం ప్రజలు పిలుద్దాం ప్రార్థన కూడికలు పెడతామని పిలిచేవాడు. So before that he prayed for 6 months. దానికంటే ముందు ఆయన 6 నెలలు ప్రార్థించాడు ఈ ఊరి కోసం. So one fine day the meeting was fixed. సో ఒక రోజు ఉదయాన్నే ఏం జరిగిందంటే ఆ మీటింగ్ ఒక తారీఖు నిర్ణయించారు. Then a don from that city comes to know that about the prayer meeting. సో ఆ ఊరిలో ఉండే ఒక రౌడీ ఆ యొక్క మీటింగ్ గురించి తెలుసుకున్నాడు. And he kills that man of God. సో ఆ యొక్క దైవ సేవకుని ఎవరైతే ప్రార్థన పెట్టాలో దైవ సేవకుని చంపేశాడు ఆ యొక్క దాదా. After praying for 6 months, 6 నెలలు ప్రార్థించిన తర్వాత fixing the date for the meeting, మీటింగ్ కోసం ఒక ప్రార్థన గుడి కోసం డేట్ అనుకున్న తర్వాత the man of God will be killed. సో దేవుని సేవకుడు చంపబడ్డాడు. So all the 16 pastors, 16 మంది పాస్టర్లు without knowing each other, they'll come to the football ground now. ఒకరికొకరు తెలియకుండా ఫుట్బాల్ గ్రౌండ్ లోకి వచ్చేవారు. So they started praying in that football ground. సో ఆ ఫుట్బాల్ గ్రౌండ్ లో వాళ్ళు ప్రార్థించేవారు. In the afternoon they came, they started praying in the football ground. సో వారు మధ్యాహ్నం ఫుట్బాల్ గ్రౌండ్ లోకి వచ్చారు, ప్రార్థించడం మొదలు పెట్టారు. And by evening, సాయంత్రం వరకు 20,000 people gathered in that place. 20,000 మంది ఆ యొక్క గ్రౌండ్ లో చేరారు ప్రార్థించడానికి. There was no official meeting. సో ఒక అధికారపూర్వకమైన మీటింగ్ అనేది There was ఎలాంటి no worship team for leading songs. సో అక్కడ వర్షిప్ టీం అనేది పాటలు పాడడానికి ఎవరు వర్షిప్ టీం అనేది లేదు. There was no one to organize that. ఆ మీటింగ్ ని చేయడానికి అక్కడ ఎవరు లేరు. And within a short few months, కొన్ని నెలల వ్యవధిలో after this meeting, ఈ మీటింగ్ తర్వాత all the dogs will be caught by the police. సో రౌడీలందరూ పోలీసు వాళ్ళు రౌడీలందరినీ పట్టుకున్నారు. All the crop related to the marijuana and drugs will be stopped. మాదక ద్రవ్యాలు గంజాయి డ్రగ్స్ అనే వాటికి సంబంధించిన పంట పొలాలన్నీ నాశనం చేయబడ్డారు. And all the pubs will be closed. పబ్బులన్నీ బంద్ చేశారు. And all the murders will be stopped. సో అక్కడ హత్యలన్నీ ఆపివేయడం And the people started raising crops like potato, carrot and cauliflowers. అక్కడ ఉన్న ప్రజలు ఏం చేశారంటే బంగాళదుంప, క్యారెట్, కాలీఫ్లవర్ లాంటి పంటలు ప్రారంభించారు. And this man of God, ఈ యొక్క మనిషి దేవుని కుమారుడు prayed for 6 months on the mountain before fixing the date for the meeting. 6 నెలలు ప్రార్థించారు. దేనికోసం అంటే ఒక ప్రార్థన కూడికను ప్రారంభించడానికి ఒక డేట్ కోసం 6 నెలలు ప్రార్థించారు. But even before that date, he was killed. ఆ యొక్క డేట్ కంటే ముందే ఆయన చంపబడ్డారు. But his prayers were not wasted. కానీ ఆయన ప్రార్థనలు వ్యర్థం కాలేదు. His prayers were not wasted. ఆయన ప్రార్థనలు వ్యర్థం కాలేదు. The whole city was transformed and everybody started to live a normal, happy life and started following God now. సో ఆయన చేసిన ప్రార్థనలకు ఆ ఊరు మార్చబడింది, అందరి జీవితాలు కూడా మార్చబడింది. So waiting time is not a wasting time. వేచి ఉండే సమయము వ్యర్థమైన సమయం కాదు. So when you wait upon God, నువ్వు ఎప్పుడైతే దేవుని కోసం వేచి చూస్తావో, when you pray and wait unto God, before God, నువ్వైతే ఎప్పుడైతే దేవుని ముందు వేచి చూస్తావో, వేచి ఉంటావో దేవుని దగ్గర, then
one fine day all your prayers will be answered, which are according to His will. ఒక రోజు నువ్వు చేసే ప్రార్థనలన్నిటికీ జవాబు దయచేయబోతుంది. And if you don't get reply, ఒకవేళ నీవు చేసిన ప్రార్థనకు జవాబు రాలేదనుకోండి, maybe the prayers that we are praying are not according to His will. సో మన ఒకవేళ నువ్వు చేసిన ప్రార్థనకు జవాబు రాలేదంటే దేవుని చిత్తంలో అది లేనట్టు. Sometimes the time may take 10 years. కొన్నిసార్లు అది ఒక సంవత్సరం పాటు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు. And few mothers prayed for their sons for almost 20, 30 years, 40 years also. కొంతమంది తల్లులు వాళ్ళ కుమారుల కోసం కొన్ని 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ప్రార్థించేవారు. But after 40 years also few people changed. 40 సంవత్సరాల తర్వాత కొంతమంది మారవచ్చు. So our praise before God will never be wasted. సో మనం చేసే ప్రార్థన దేవుని ముందు ఎప్పుడు వ్యర్థం కాదు. So Jesus Christ prayed in His earthly ministry. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు, ఈ లోకంలో పరిచయం చేసినప్పుడు ప్రార్థించారు. We also need to pray. మనం కూడా ప్రార్థించాల్సిన అవసరం ఉంది. We need to pray about ourselves. మన కోసం మనం ప్రార్థించాలి. We need to pray about our family members. మన కుటుంబ సభ్యుల కోసం మనం ప్రార్థించాలి. And if we have the love of God in our lives, దేవుని ప్రేమ మనలో ఉన్నట్లయితే then we need to pray about our friends and neighbors and relatives. దేవుని ప్రేమ మనలో ఉన్నట్లయితే మనము మన స్నేహితుల కోసం, మన రక్త సంబంధుల కోసం, మన బంధువుల కోసం మనం ప్రార్థించాలి. So we need to intercede about others. మన ఇతరుల కోసం మనం ప్రార్థించాలి. So I like one thing in Bible ministry. వైవం ఒక మినిస్ట్రీలో నేను ఒకటి నాకు బాగా నచ్చింది. They intercede for others. ఇతరుల కోసం మనం వైవం టీం ఇతరుల కోసం ప్రార్థిస్తారు. So Jesus Christ intercedes for us every moment. యేసుక్రీస్తు కూడా మన కోసం ప్రతి సమయంలో మన కోసం ప్రార్థిస్తారు. And yes, and hallelujah. హల్లెలూయా. How many of you are excited to pray to God? మీలో ఎంతమంది దేవుని కోసం, దేవునికి ప్రార్థించే ఆసక్తి కలిగి ఉన్నారు? Yes, and a prayerful Christian is a powerful Christian. ఒక ప్రార్థన కలిగి క్రైస్తవుడు శక్తి కలిగిన క్రైస్తవుడు. A prayerless Christian is a powerless Christian. ప్రార్థన రహితమైన క్రైస్తవుడు శక్తి లేనిటువంటి క్రైస్తవుడు. Hallelujah. హల్లెలూయా. Let's all pray. అందరం కళ్ళు మూసినట్లయితే ప్రార్థించుకుందాం. Thank you, Jesus.